అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మేము రేణిగుంట వెళ్తున్నామండి. ఇదైతే మా అమ్మాయికి అల్లుడికి చెప్పకుండా వెళ్తున్నాము, కానీ ఇది వీడియో తీయటం మర్చిపోయామండి. ఇదైతే ట్రైన్ ఎక్కాక వీడియో అన్నమాట. ఇదంతా కూడా మేము అక్కడికి వెళ్ళాక మేము అక్కడ ఎక్కడెక్కడ వెళ్ళాము, ఏం చేసాము, దీపావళి ఎలా వాళ్ళు జరుపుకున్నారు అనేది అంతా కూడా నేను వీడియో చేశానండి. ఇది వీడియో పెడతాను, ఫుల్ వీడియో వస్తుంది. ఈ వీడియో అయితే చూసేయండి. ఇదంతా గోదావరి బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ కొంచెం వాటర్ లేవు. విజయవాడ వెళ్ళినప్పటికీ నైట్ అవుతుంది కదండి, అందుకని తీయలేదు. అటువైపు బ్రిడ్జ్, ఇటువైపు బ్రిడ్జ్ అనమాట. ఇదంతా కూడా రాజమండ్రి బ్రిడ్జ్. ఈ వీడియో అయితే పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా పచ్చని కొబ్బరి చెట్ల మధ్యలోంచి ఇదంతా కూడా ఇలాగ మబ్బేసి ఇలా ఆకాశం అంతా ఒక తెరలాగా ఉందన్నమాట. తీసాను. ఇదైతే విజయవాడకి ముందు రైల్వే స్టేషన్ అన్నమాట. ఇదంతా డెవలప్ చేస్తున్నారండి, ఇంకా డెవలప్ చేయాలి. ఎలా చేస్తున్నారో చూడండి. ఇది ఏంటంటే ఇలాగ ఇది ఒక బ్రిడ్జ్ చేస్తున్నారనమాట. అదిగో చూసారా, స్టేషన్లో లగేజ్ పట్టుకెళ్ళడానికి పైకి అదిని. ఇంకోండి, ఇది వచ్చాక మార్నింగ్ అయితే టిఫిన్ అయిపోయింది. టిఫిన్ వీడియో అయితే తీయలేదు. ఇదైతే మధ్యాహ్నం లంచ్ అనమాట. ఇది సాంబార్ పెట్టి అప్పడాలు అయితే సింపుల్గా చేయమన్నా అనమాట, ఎందుకంటే ప్రయాణం వచ్చేస్తుందండి.